తమ ప్రభుత్వం వచ్చింది ఇక దోచుకునేందుకు అడ్డంకులుండవని భావించిన వైఎస్ఆర్ జిల్లా తెలుగు తమ్ముళ్ల ఆశలు అడియాసలైపోయాయి. పెద్ద నాయకులు గద్దల్లా వచ్చి పెద్ద పెద్ద కాంట్రాక్టులు కొట్టేస్తూ ఉండడం జిల్లా నాయకులకు మింగుడు పడ్డం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ జిల్లాలో కొంతమంది నేతలు అంతా తామై చక్రం తిప్పుతూ ఉండగా మిగిలిన నియోజకవర్గ స్థాయి నేతలు తమ మనుగడ కోసం కనీసం ఒక్క కాంట్రాక్ట్ అయినా రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తే ఆర్థికంగా బలోపేతం కావచ్చనుకున్న వారి ఆశలు మాత్రం అడియాసలవుతున్నాయి. ఏకఛత్రాధిపత్యం అన్నట్లు చంద్రబాబు కోటరీలోని కీలక నేత సీఎం రమేష్ జిల్లాలోని కాంట్రాక్టులన్నీ తానే తీసేసుకుని లబ్ధి పొందుతున్నారు. ఇది మిగిలిన టీడీపీ నాయకులకు మింగుడు పట్టం లేదు. అసలే వైఎస్ఆర్ జిల్లాపై చిన్నచూపుతో ఎటువంటి అభివృద్ధి ప్రాజెక్టు మంజూరు చేయకుండా ప్రభుత్వం రిక్త హస్తం చూపుతోంది. ఉన్న అరకొర ఆదాయ మార్గాలు కూడా సీఎం రమేష్ గద్దలా తన్నుకుపోతూ ఉండటంతో నేతల పరిస్థితి దారుణంగా మారిందని టీడీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అది చినికి గాలివానైనట్లుగా నేతల మధ్య విభేదాలకు కూడా దారితీస్తోంది. గండికోట రిజర్వాయర్ పెండింగ్ పనుల విషయంలో ముందడుగు వేసి ప్రభుత్వంతో కొట్లాడి గడ్డం పెంచుకున్న మండలి ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆ కాంట్రాక్టు తనకే వస్తుందని భావించారు. కానీ ఆ పనుల్ని సీఎం రమేష్ కంపెనీ తన్నుకుపోయింది. దీంతో వారిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పనుల విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్కు మరో 600 మెగావాట్ల భారీ యూనిట్ మంజూరైంది. దీని విలువ 3500 కోట్ల పైమాటే. దీంట్లో సబ్ కాంట్రాక్టు పొంది లబ్ధి పొందాలని స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ప్రయత్నం చేశారు. వీరిద్దరినీ కాదని ఆ సబ్ కాంట్రాక్టును సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కైవసం చేసుకుంది. ఇది జమ్మలమడుగు నేతలకు మింగుడు పట్టం లేదు. ఇక జిల్లాలో ప్రధాన ఆదాయ వనరుగా భావించే మంగంపేట బైరాటిస్ గనుల్లోని మట్టిని తరలించే కాంట్రాక్టుపై కూడా స్థానిక నేతలు చాలా మంది ఆశ పెట్టుకున్నారు. దాన్ని రమేష్ ఎగరేసుకుపోయారు. ఇవే కాదు, రమేష్ తమ్ముడు సురేష్ నాయుడు జిల్లాలోని ఇసుక రిచ్చుల్లో దందా నడిపించటం, ఇతర నియోజకవర్గాల్లోని రోడ్లపై కూడా కన్నేయటం, తనకు రాని కాంట్రాక్టులు రద్దు చేయించడం వంటి పనులు చేస్తూ ఉండటంతో తెలుగుదేశం నాయకులు కక్కలేక మింగలేక సతమతం అవుతూ ఉన్నారు. ఇదంతా ఓ ఎత్తైతే ద్వితీయ తృతీయ శ్రేణి క్యాడర్ మాత్రం అంతా వారే తీసుకుంటే ఇక తమకు ఒరిగేదేంటంటూ బహిరంగానే విమర్శలకు దిగుతున్నారు.